ఏ కోణంలో తీసుకోండి ఈ రోజు అది ఉచిత బస్సు కావచ్చు లేదా పేదోడు బీదోడు బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు మైనారిటీలందరూ కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు కట్టొద్దు మేము కడతామని చెప్పేసి కరెంటు బిల్లు ప్రభుత్వం కడుతున్నందుకు పడిపోవాలా దేనికి మరి ఇన్ని సంవత్సరాలు చూసాం రాజకీయాల్లో బడులు తెరిచిన మొదటి రోజే ప్రభుత్వ బడులు బలోపేతం కావాలని తెరిచిన రోజే బుక్కులు బట్టలు ఇచ్చి పిల్లల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా మొత్తం ప్రతి ఎన్ఆర్జీ స్కీమ్స్ కింద ప్రతి స్కూల్లో టాయిలెట్లు కట్టాలనే ఆలోచనతో ప్రతి స్కూల్ కూడా టాయిలెట్స్ కట్టించే కార్యక్రమం తీసుకున్నందుకు పడిపోవాలా దేనికి పడిపోవాలి ప్రతిసారి పడగొడతాం దించుతాం చేస్తాం మనం ఆలోచన చేయాలి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఒక ఓటు ద్వారా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలుచుకుంటే మెజార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని తయారు చేసి ఆ ప్రభుత్వాన్ని నడపడానికి 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఇచ్చిన ఓటును మాటిమాటికి పడగొడతాం ఇతర రాష్ట్రాలు ఈ విధంగా అయితే పడగొట్టాం మీరు కూడా పడగొడతామని బెదిరిస్తే ఆ బెదిరించిన దానికి భయపడాలా దేనికి గౌరవిస్తా ఉన్నాం మెజార్టీ ప్రజలు మనని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలని చెప్పి అధికారం తీసుకొచ్చారు మరి అధికారం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి 5 సంవత్సరాలు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా 5 సంవత్సరాల్లో మేము పరిపూర్ణంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ద్వారా విడిపోయిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉండే అప్పుల కుప్పైనటువంటి 10 సంవత్సరాలు అప్పుల కుప్పైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అప్పుల కుప్పకించి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంత కడతా ఉన్నాం ఇది ప్రతి ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి తెలవాలి మారుమూలలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలవాలని చెప్పేసి ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విధానం ఇది అందరికీ తెలిసిపోయిందని చెప్పేసి తెలిసిపోతే మా పప్పులు ఉడకవని చెప్పేసి మరి మీరు చెప్పే మాటలకు భయపడాలా దేనికి పడిపోవాలి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది ఓవర్ నైట్ ఏదో కావాలా మేము కూడా మీడియాలలో దీంట్లో మా చర్చ జరగాలని అనుకునే వాళ్ళకి ఏదైనా అక్కడక్కడ మాట్లాడడం వల్ల తలతోక లేని వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇది ఇట్లా మాట్లాడడం పనికొస్తుంది కానీ మీలాంటి మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు ఈ విధంగా మాట్లాడడం కొంత బాధాకరం అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక మాట అన్నారు మిమ్మల్ని చూసి గెలిపేయలేదే ఆయన వద్దని గెలిపించారు అనేటువంటి మాట రాజకీయాల్లో ఎవరిని చూసి ఎవరెవరు గెలిపిస్తారో మంచి మంచి నాయకులు ఎక్కడెక్కడ గెలలేక ఓడిపోయారో ఆ ఓడిపోయినప్పుడు మనల్ని వద్దనుకొని ఇంకోరు గెలిపించని అనుకోవాలనా లేకపోతే ఇప్పుడు గెలిచినప్పుడు వాళ్ళని వద్దనుకొని నన్ను గెలిపించాలని అనుకోవాలనా ఇది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తా ఉన్నా నేను ఇప్పుడు కూడా అంటా ఉన్నా సమాజం ఈరోజు రాజకీయ నాయకుల్ని ఒక చిన్న చూపు చూసే విధంగా మనం చేసే ప్రవర్తన ఈ ప్రవర్తన వల్ల రాబోయే రోజుల్లో రాజకీయ నాయకుడు అంటే పలచన పడేటువంటి పరిస్థితులు వస్తుంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా మెలుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా ఇప్పుడు నేను కూడా మక్తల్ శాసనసభ్యునిగా ఎన్నుకున్నా నాకంటే ముందున్న ఎమ్మెల్యే బాలేడని నన్ను గెలిపించిండొచ్చు కాక కానీ రేపు నేను కూడా ఓడిపోవడానికి కారణం నేను బాలేక ఇంకోని గెలిపించుకునే విధంగా ఉండకూడదు ఆ విధంగా నా నడక ఉండాలి నా నడవడిత ఉండాలి నా ఆలోచన విధానం ఉండాలి ఆ విధంగా మనం ప్రవర్తించుకోవాలి తప్ప రాజకీయాలలో ఈ విధంగా ఎక్కడ కోపమో తీసి ఇక్కడ వేయటమో లేకుంటే ఇంకొకటో మేము కొంత కోరుకుంటున్నాం ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ నేను గత 30 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలనే